హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఎవాల్యుయేట్ 3 to the power of -2, -4 whole to the power of -2 అని ఇలా 3 క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 3 to the power of -2. సో దీన్ని మనం పాజిటివ్గా మార్చాలి అంటే, సో 3కి ఏమీ లేదు అంటే మనకి 1 ఉన్నట్టు అర్థం. సో ఇక్కడ 1 ఉందని, సో దీన్ని రివర్స్ చేస్తే 1/3. ఇది నెగిటివ్ని పాజిటివ్ కింద మారుస్తున్నాం అనమాట, ఇలా రాసి. సో హోల్ టు ది పవర్ ఆఫ్ 2. సో ఇది ఏ ఫామ్లో ఉంది? a to the power of -m is equal to 1/a to the power of m. సో ఈ మైనస్ పోవడానికి మనం ఈ విధంగా రాసుకుంటున్నాం. సో ఈ ఫామ్లో ఉంది. సో మనకి ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దీన్ని ఎలా రాసాం? 1/3 మైనస్ పోయిద్ది హోల్ స్క్వేర్. సో ఈ 1/3ని 1 2 times 1/3 into 1/3. సో 2 times రాసుకోవాలని అర్థం. సో దట్ ఈస్ ఈక్వల్ 1 into 1 1, 3 3s are 9. సో ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. నెక్స్ట్ వచ్చి -4 ఉంది. సో ఇది మొత్తం ఏంటి? ఏ. -4 అనేది ఏ, -2 అనేది ఏంటిది? -m కింద. సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలా రాసుకోవాలి? 1/-4కి -4. సో ఇప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ పోయింది కాబట్టి మనకి హోల్ స్క్వేర్. సో అంటే 2 times రాసుకోవాలండి. 1/-4 into 1/-4. సో 1 1s are 1. సో 4 4s are 16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ ప్లస్ సైన్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి 1/2 అనేది, సో ఇక్కడ 1/2 ఉంది. సో ఇది మొత్తం కలిపితే ఏ మైనస్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ -m. సో దీన్ని ఎలా రాసుకోవాలి? ఇప్పుడు ఈ మైనస్ సైన్ అనేది పోవాలి అంటే మనం 1/2ని 2/1 కింద రాసుకుంటాం. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. 2/1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. సో మనకి మైనస్ సైన్ అనేది పోయింది, దీన్ని రివర్స్ చేసాం అంతే. 1/2ని 2/1 కింద రాసాం. సో 2/1ని మనం ఎన్నిసార్లు? 5 times రాయాలి. 2/1 into 2/1 into 2/1 into 2/1 into 2/1. So 5 times. 2 2s are 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. సో ఇది 32/1. సో 1 వేసినా ఒకటే, అయిపోయినా ఒకటే కాబట్టి సో దట్ ఈస్ 32. సో ఈ ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్లో ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. రేపు నెక్స్ట్ ప్రాబ్లం నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.